ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మా సైడయితే అందరూ మోనో క్రాపు. ఓన్లీ కోకోనట్టే ఉంటుందండి. కోకోనట్‌లో మహా అయితే అరటి అంతర పంటగా వేసి వదిలేస్తారు. అలా కాకుండా నేను కోకోనట్‌లో అరటితో పాటు ఇంటర్ క్రాప్స్ ఇంక్లూడ్ చేయటం జరిగిందండి. అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహార ఉత్పత్తులు దొరకటం, ఆరోగ్యపరంగా మనకి లాభదాయకంగాను, అలాగే ఏక పంట వల్ల వచ్చే ఆదాయం కన్నా ఇంటర్ క్రాప్స్ ఇంక్లూడ్ చేయటం వల్ల అదనపు ఆదాయం పొందటం వల్ల హెల్త్ పరంగా కాకుండా మరియు ఆర్థికంగా కూడా మనం బలపడటం జరుగుతుంది. అందరికీ నమస్కారమండి. నా పేరు చిత్రపారణ. మాది కోనసీమ జిల్లా, రాజోలు మండలం, తాటిపాక గ్రామం. నేను ప్రకృతి వ్యవసాయం నా ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 8 ఇయర్స్ అండి. 8 ఇయర్స్‌లోని నేను ప్రకృతి వ్యవసాయం రాకముందు నాకున్న 10 సెంట్స్‌లో కిచెన్ గార్డెను, న్యూట్రీ గార్డెను ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. అదేవిధంగా నాకు మొక్కలంటే ఇష్టంతో నేను చిన్నగా నర్సరీ స్టార్ట్ చేయటం జరిగిందండి. నేనే ఓన్‌గా కటింగ్ చేసుకొని మొక్కలనేది పెంచటం జరిగింది. ఆ ఇష్టంతోనే నేను 2019 నుంచి ప్రకృతి వ్యవసాయంలోకి రావటం జరిగిందండి. ప్రెజెంట్ వచ్చేసి 1 ఎకర్ 20 సెంట్‌లో గ్రో చేయటం జరిగిందండి. ఏటీఎం మోడల్ వచ్చేసి 20 సెంట్స్‌లోను, ఏ గ్రేడ్ మోడల్ వచ్చేసి ఎకరంలోను నేను గ్రో చేయటం జరిగిందండి. ఏటీఎం మోడల్‌లో వచ్చేసి నాకు దుంపజాతి, ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి, పప్పుధాన్యాలు, వీటితో పాటు పండ్ల మొక్కలు అక్కడక్కడ ఇంక్లూడ్ చేయటము, ట్రీ కాంపోనెంట్స్ బొప్పాయి, మునగ వీటిని బార్డర్ క్రాప్స్‌గా మొక్కజొన్న, కంది వేయటం, రక్షక పంటలుగా బంతి, ఆముదం వేసుకోవటం జరిగిందండి. అలాగే ఏ గ్రేడ్ మోడల్‌లో కూడా వచ్చేసి దుంపజాతి, ఆకుకూరలు, తీగజాతి, పప్పు దినుసులు వీటితో పాటు మెడిసినల్ ప్లాంట్స్‌ని కూడా ఇంక్లూడ్ చేయటం జరిగిందండి. ఏటీఎం మోడల్ వేయడానికి ఫస్ట్ బెడ్స్ అనేది ప్రిపేర్ చేసుకోవటం జరిగింది. ఆ బెడ్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే మొదటి దుక్కులో నేను ఏం చేశానంటే 400 కేజీల ఘనజీవామృతాన్ని మొదటి దుక్కులో దున్నించి బెడ్స్ ప్రిపేర్ చేసుకోవటం జరిగిందండి. తర్వాత విత్తనాలు విత్తుకోవటము, విత్తనాలు మొలకెత్తిన 30 డేస్ నుంచి నేను ఫస్ట్ ద్రవజీవామృతం పారించుకోవటం జరిగింది. పారించుకున్న తర్వాత ఒక 2, 3 నెలలకి పురుగు తెగుళ్ళు రాకుండా నీమాస్టర్ స్ప్రే చేసుకోవటం జరిగిందండి. మొక్కల పెరుగుదల కోసం గ్రోత్ ప్రమోటర్స్ అయిన కోడిగుడ్డు, నిమ్మరస ద్రావణం స్ప్రేయింగ్ చేసుకోవటం జరిగిందండి. అలాగే మొక్కలు పెద్దవైన కొలది పురుగు తెగుళ్ళు ఎక్కువ విపరీతంగా ఉంటే దాన్ని బట్టి అగ్నాస్త్ర స్ప్రే చేసుకోవటం జరిగిందండి. ఇప్పుడు నా ఏటీఎం ఏ గ్రేడ్ మోడల్‌లో పలు పంటలు వేయటం వల్ల ఫస్ట్‌లో నీటి తడులు పెట్టే సంఖ్య ఎక్కువగా ఉండేది. ఇప్పుడు క్రమేపీ బయోడైవర్సిటీ ఇంక్లూడ్ చేయటం వల్ల నీటి తడులు పెట్టే సంఖ్య క్రమేపీ తగ్గటం జరిగింది. ఈ పలు పంటలు వేయటం వల్ల నేల అనేది తేమగా ఉండటం గమనించటం జరిగింది. అదేవిధంగా వానపాములు ఎక్కువగా ఉండటం గమనించటం జరిగిందండి.
ఇప్పుడు నా ఏటీఎం ఏ గ్రేడ్‌లో పండించిన ఉత్పత్తులన్నిటిని స్థానికంగానే లోకల్ మార్కెట్‌గా నేను మార్కెట్ చేస్తున్నానండి. ఫస్ట్‌లో నేనే పట్టుకెళ్ళి వాళ్ళకి అలవాటు చేయడం జరిగింది. తర్వాత క్రమేపీ నా ఫీల్డ్ దగ్గరకొచ్చి కొంతమంది తీసుకోవటము, లేదా ఐసీఆర్‌పీలు పెట్టిన గ్రామ పంచాయతీ దగ్గర పెట్టిన స్టాల్‌కి పంపించడం జరుగుతుందండి. ఈ విధంగా నాకు మార్కెట్ సులభతరంగానే ఉంది. అందరూ వచ్చి నా ఫీల్డ్ దగ్గరకొచ్చి కావాల్సిన కూరగాయలు తీసుకెళ్ళటమే జరుగుతుందండి. నేనైతే ఫస్ట్ అలవాటు చేశాను. వాళ్ళకి అలవాటయిన తర్వాత నుంచి నా ఫీల్డ్ వద్దకు వచ్చి కొనుగోలు చేసుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు నేను చేస్తున్న నా మోడల్స్ చూపించి నా చుట్టుపక్కల ఉన్న నా విలేజ్‌లో ఉన్న రైతులను ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా చాలామంది రైతుల్ని మార్చే విధంగా నేను ట్రై చేస్తానండి. సడెన్‌గా మారమంటే వాళ్ళు వినరు కాబట్టి మన పొలంని చూపించి ఈ విధంగా చేయటం వల్ల అదనపు ఆదాయం తీసుకోవటం ఏ విధంగా జరుగుతుందో చూపించటము. దాని ద్వారా నెమ్మదిగా వాళ్ళని పీఎండీఎస్‌తో స్టార్ట్ చేసే విధంగా మనం మోటివేట్ చేయటం జరుగుతుందండి. ఇప్పుడు నన్ను చూసి చుట్టుపక్కల ఉన్న రైతులను కూడా వచ్చి నా మోడల్స్ ఏంటి? ఏ విధంగా వేస్తున్నాను? అని చూడటం జరిగింది. నా చుట్టుపక్కన ఉన్న రైతులను ప్రకృతి వ్యవసాయం నడిపించే విధంగా నేను మోటివేట్ చేయటం జరుగుతుంది.